श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 611వ భాగం. నిన్న ఆ కుంభుడి రూపంలో ఉన్నటువంటి చూడాల ముఖం కొంచెం కళావిహీనంగా ఉండడం, ఏదో ఆందోళనతో ఉన్నట్లు కనిపించడాన్ని చూసి శిఖిధ్వజుడు ఏంటి కారణం అని అడుగుతూ, పలానా పలానా ఇలా ఉంటుంది మామూలుగా మానవ జీవితము, ఆ కారణంగా ఆందోళన ఉంటుంది అనేటువంటి చెప్పే సందర్భంలో మాట్లాడుతున్నాడు శిఖిధ్వజుడు. ఏమంటున్నాడు? అయ్యా, కర్మేంద్రియాలు చేసేటువంటి పనికి ఏదైతే ఉందో, ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవైతే పనులు చేస్తున్నాయో ఆ పనులను సాక్షిగా చూస్తూ ఉండు. కర్మేంద్రియాలు చేసే పనులను సాక్షిగా చూస్తూ ఉండు. కర్మేంద్రియాలు ఎలా పనిచేస్తాయి? లోపలటువంటి మనస్సు యొక్క ప్రచోదనంతో కర్మేంద్రియాలు, మనసు కదిలిస్తే ఇంద్రియాలు కదులుతాయి. అర్థమైందా? కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఆ పనిని, ఆ జరిగేటువంటి పనిని సాక్షిగా చూస్తూ ఉండు అంటూ ఆపాడు నిన్న. ఇప్పుడు చెప్తున్నాడు ఎవరు? శిఖిధ్వజుడు. బ్రహ్మదేవుడితో సహా అయ్యా, ఈ కర్మేంద్రియాలు, ఈ దేహము, ఇవన్నీ కూడాను బ్రహ్మదేవుడితో సహా ఈ దేహం ధరించినటువంటి అందరికీ కూడా ఈ దేహం అనేది దగ్గర పెట్టుకునే ఉంటారు. ఆ దేహంతో పాటు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడాను సహజమే. కాబట్టి ఈ ఇంద్రియాలని, ఈ దేహం అనే దాన్ని దగ్గర పెట్టుకునే ఉన్నారు. ఎక్కడి నుంచి? బ్రహ్మదేవుడి నుంచి. దేవతలందరికీ కూడా దేహాలు ఉన్నాయి. మనకు చూసేటువంటి విగ్రహాలన్నీ కూడా అవే కదా. అర్థమవుతుందా? కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రతి జీవికి కూడాను దేహం అనేది తప్పదు. దేవతలందరికీ విగ్రహాలు, మనం చూసేటువంటి ప్రతి దేవతకు కూడాను మనకున్నటువంటి శరీర ఆకృతినే మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదట శరీరాన్ని ధరించింది ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు అని మనకి పురాణాలు చెప్పకనే చెప్తున్నాయి. అర్థమైందా? ఈ పురాన్ని ధరించే, పురం అంటే ఏంటి? నవద్వార పురే దేహి అంటారన్నమాట. అంటే ఇది ఒక పురం, పట్టణం. ఇందులో నివసించేవాడు పురీషుడు. అర్థమైందా? ఈ పురీషుడు అంటే ఈ జీవునికి ఆటుపోట్లు, సుఖదుఖాలు తప్పవయ్యా. అయితే ఒక విషయం గమనించుకో. ఎప్పుడైతే ఈ నదీ జలాలన్నీ గంగా, యమున, సరస్వతి, కృష్ణ, కావేరి అన్నీ కూడా పరుగులు పెట్టి సాగరాన్ని కలుస్తాయో, సాగరం వైపు ప్రయాణం చేస్తాయో, అలాగే విఘ్నుడు, అగ్నుడు, వాడు తెలివైన వాడైనా తెలివిహీనుడైనా ఎవడైనా సరే, సకల భూత జాతులు కూడాను, ఈ అన్ని భూతాలు అన్నీ కూడాను, చేతన అచేతనాలు అన్నీ ఏవైనా సరే, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నింటికీ ఒక నియతి అనేది నడిపిస్తూ ఉంటుంది. ఆ నియతి, నిర్ణయమైనటువంటి ఆ నియతిని అతిక్రమించి ఎవరు కూడా ఏ పని జరగడానికి లేదు. ఎందుకంటే నీ ముఖం అలా ఉంది అన్నదానికి కారణం ఏదో ఉంటుంది. ఇది అన్నీ కూడా ప్రారంభరూపంగా వచ్చేటివే, నీతిపరంగా జరిగేటివే అని చెప్పడానికి ఆయన ఎంత ఉపోద్ఘాతాన్ని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ నీతిని అతిక్రమించి ఏ పని ఎవరు చేయలేరు, ఏ అనుభవాన్ని పొందలేరు, ఏ పనిని చేయలేరు, ఏ కర్మను పనిచే అనుభవాన్ని పొందలేరు. అయితే ఇక్కడ అగ్నుడైనా, వాడు జ్ఞానైనా సరే, విఘ్నుడైనా సరే తప్పదు అంటున్నావు. అయితే అగ్నుడికి ఏమవుతుందంటే, అజ్ఞానం కలవాడికి విఘ్నుడికి అంటే తత్వ
కలిగిన వాడికి, అగ్నుడికి విఘ్నుడికి తేడా ఏమిటి అని కనుక నువ్వు ప్రశ్నిస్తావా? దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు అందరి మీద ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆ నియతి పనిచేస్తుంది. మరి ఈ అగ్నుడికి విఘ్నుడికి నీతి ఒకటే, అందరి మీద నియతి పనిచేయడం మాత్రం ఒకటే అయినా అగ్నుడి మీద పనిచేసేటువంటి అగ్నుడు దానికి రెస్పాండ్ అయ్యేటువంటి తీరు, విఘ్నుడు దానికి రెస్పాండ్ అయ్యే తీరు వేరువేరుగా ఉంటుంది. అర్థమైందా? ఎలా ఉంటుంది అంటావా? చెప్తా విను. ఇప్పుడు విఘ్నుడు తెలివైన వాళ్ళు, వానికి ఏర్పడేటువంటి ఏదైనా సరే అతను విఘ్నుడు జ్ఞానం కలిగిన వాడు, జ్ఞాని ఏం చేస్తాడు? సమస్తాన్ని తన స్వరూపంగా చూస్తుంటాడు. అర్థమైందా? సమస్తాన్ని స్వరూపంగా ఎప్పుడైతే చూస్తుంటాడో వాడు కాళ్ళు చేతులు ఆడిస్తున్నా, కర్మేంద్రియాలతో పనిచేస్తున్నా, నోటితో మాట్లాడుతున్నా, మనసుతో ఆలోచిస్తున్నా, ప్రాణం ఆడుతూ ఉన్నా సరే వాడు దాన్ని ఏమీ లెక్క చేయడు. వాడు ఎట్లా చూస్తాడు? వాడు ఏదో దాంతో తాదాత్మ్యం చెందడు. కాలయాపన అటా చేస్తుంటాడే కానీ, అంటే జీవన్ముక్తుడు లక్షణం అనమాట. కాలయాపన చేస్తుంటాడే కానీ దాంతో తాదాత్మ్యం చెందడు విఘ్నుడు. అయితే అదే అజ్ఞాని ఎలా ఉంటాడంటే వీడెప్పుడు మానసిక సంక్షోభానికి గురవుతూ ఉంటాడు. ఎందుకంటే వీడి దృష్టి ఎప్పుడు కూడాను విషయ రూపంగా ఉంటుంది. విషయాల యొక్క జ్ఞానంతో వీటితో నిండి ఉంటుంది. విషమంగా ఉంటుంది వీడి బుద్ధి, సమంగా ఉండదు. కాబట్టి చెప్పేది ఏంటంటే, అయ్యా మనం ఎన్ని దేహాలు ధరించామో ఆ దేహాల్లో ఏమేమి కర్మలు మనం చేశామో, ఆ కర్మలు ఇచ్చేటువంటి ప్రారంధం ఎలా ఉందో ఆ ప్రారంధం ప్రకారమే మన ఈ ఇంద్రియాలు పనిచేయడం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు ఇవన్నీ పనిచేయడం ఉంటుంది. నీకేమైనా ఎటువంటి, నేను చెప్పాను కదా ఇట్లా ఎవడైనా ఆ నీతిని దాటలేడని చెప్తున్నాను కదా, అటువంటి ప్రారంధ రూపేణ వచ్చిన బాధ నీకేమన్నా కలిగిందా? అందుకని నీ మనసు ముఖం ఏమన్నా అంత మ్లానమై ఉన్నదా? నీవు బాగా దుఃఖంతో, బాధతో, ఏదో ఆందోళనతో ఉన్నట్టు కనిపిస్తున్నావే, దానికి కారణము ఏమై ఉంటుంది? నేను ఇంతసేపు నేను ఊహించినటువంటి విధంగా నీకు నీ యొక్క మానసిక స్థితి ఏమైనా ఆందోళన భరితంగా ఉందా? అలాంటి అనుభవం ఏమైనా నీకు కలిగిందా? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంత ఎంత ఉపోద్ఘాతం చెప్పి అడిగాడనమాట. ఎవరు? మన సికిధ్వజుడు. అంటే వెంటనే కుమ్ముడు అంటున్నాడు, అయ్యా భలే కనిపెట్టావు, మేధావి నువ్వు, జ్ఞానివి. నాకు కూడా సరిగ్గా మీరు చెప్పినట్టే నాకు కూడా అట్లాంటి ఒక దుఃఖం, మహా దుఃఖం నాకు ప్రాప్తించింది ఇప్పుడు. అర్థమైందా? నువ్వు ఏమంటాడినా? అవునా, దుఃఖమా మీకా? నువ్వు జ్ఞానివి కదా, జ్ఞాని అయినా కూడాను నీకు కూడా దుఃఖమా? బ్రహ్మవేత్తవే నువ్వు, బ్రహ్మవేత్తవై కూడా నీకు ప్రారంధం తాలూకు దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? అయినా కూడా ఏం చెప్తాంలే, ప్రారంధం అనేది జీవన్ముక్తుని కూడా వదలదు కదా, జీవన్ముక్తుడు కూడా ప్రారంధాన్ని అనుభవించి తీరవలసిందే కదా. కాబట్టి నువ్వు జ్ఞానివైనా బ్రహ్మవేత్తవైనా సరే ఆ యొక్క దానికి అతీతమేమి కాదు కదా. సరే, ఏ సంప్రాప్తిస్తే ప్రాప్తించిన దాన్ని మనం అనుభవించాల్సిందే కదా ఎవరైనా సరే. కాబట్టి ఏం జరిగిందో విపులంగా చెప్పు అంటున్నాడు అన్నమాట. చెప్తానయ్యా విను, నాకు కలిగిన దుఃఖాన్ని నీ ముందు పంచుకుంటే నాకు సగం తేలికవుతుంది మనసు. ఎప్పుడు మీ దగ్గర నేను వీడ్కోలు తీసుకొని మా తండ్రి గారిని చూడాలని వెళ్ళాను అని చెప్పి వెళ్తారు కదా, నేను దేవలోకంలో నారదుల వారిని చూడాలి, కలుసుకోవాలని బయలుదేరాను. మా ఆతృతగా వెళ్తున్నాను, తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాను కదా అని ఆతృతగా వెళ్తున్నాను. వెళ్ళి తండ్రి గారిని దర్శించి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలని నా మనసు ఎందుకో కోరింది, మీ దగ్గరికి మిమ్మల్ని కలుసుకోవాలని బయలుదేరుతూ ఉన్నాను.
ఎంత త్వరగా మిమ్మల్ని కలుద్దామా అన్నటువంటి ఆతృతతో నేను ఆకాశ మార్గంలో వస్తూ ఉన్నాను. తీరా ఇలా ప్రయాణించి వస్తూ ఉండగా నాకు ఒక ప్రమాదం జరిగింది. ఏంటంటే నాకు ఉన్నట్టుండే ఒక మహానుభావుడు నాకు ఎదురుపడ్డాడు. ఆ దారిలో, నా దారి ప్రయాణ మార్గంలో ఒక మహానుభావుడు ఎదురుపడ్డాడు. ఎవరా మహానుభావుడు? దూర్వాసుడు. నేను కర్మ కొద్దీ ఆయన చీకట్లో ఆయన ఎట్లా ఒక ముసుగు ధరించి వస్తున్నట దూర్వాసుడు. అర్థమవుతుందా? చూడండి ఈయన ప్రారంధం. ఆ ముసుగు ధరించి వస్తున్నటువంటి దూర్వాసుని నేను నమస్కరించి, నాకేదో నా కర్మకాలి, నా కాలం బాగుండక వెంటనే నాకు అసలు చాలా ఇంద్రియాలని ఎంతో సంయమనంతో ఉండేవాడిని సంయమనాన్ని కోల్పోయి ఒక మాట అన్నాను చాపల్యంతో. ఏంటి ఆ మాట అంటే, ఆ దూర్వాసుని చూసి ఈయన చీకట్లో ఆయన ఏదో ముసుగు ధరించి వస్తున్నట్ట. పాపం నల్లని ముసుగు ధరించి వస్తున్నట్ట. ఆయన ఎందుకు, ఏ కారణంతో ముసుగు ధరించి వస్తున్నాడో తెలియదు పాపం ఇతనికి, కుంభుడికి. ఈయన ఏమన్నాడు, ఏమిటండి అభిసారికలాగా ఉన్నారే ఏమిటి అన్నట్ట. అంటే అభిసారిక అంటే ఏంటంటే అర్థము, చీకట్లో ఆ ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళేటువంటి ఒక స్త్రీని అభిసారిక అని అంటారన్నమాట. ఏంటి మహర్షుల వారు అభిసారికులాగా ఉన్నారే అని చాపల్యం కొద్దీ ఒక మాట తూలాడు. ఎవరు? కుంభుడు అనమాట. వెంటనే ఆయనకి అసలే దూర్వాసుడు ముక్కు మీద ఉంటుంది ఆయన కోపము. ఏమన్నావురా దుర్మార్గుడా, నన్ను అభిసారిక అంటావా, స్త్రీ అయిపో అన్నట్ట. వెంటనే నీవు స్త్రీవి అయిపో అని శపించాడట దుర్వాసుడు. నేను తెప్పరిల్లేసరికి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇంకేం చేద్దాం అంటూ ముగిస్తున్నాడు కుంభుడు. రేపు ఏం కొనసాగిస్తాడు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం